ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇందులో ఒక వర్గం అని కాదు, అందరూ అన్ని విధాలుగా అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో మా ఇందిరమ్మ ఏదైతే మా సోనియమ్మ ఏదైతే కలలు అన్నారో ఆ కలలు ఈరోజు నెరవేరుతున్నాయి ప్రజల లోపల. మాకు ఆనందం చాలు. అసలు ఎక్కడ ఇప్పుడు నేను అంటే మేడారం వెళ్ళాము, ఎక్కడ ఏ సైట్కి వెళ్ళినా కూడా అక్కడ చాలా అభివృద్ధి జరిగింది ప్రజాప్రభుత్వం లోపల. ఇవాళ అసలు నేను ఒకటి ఏమంటున్నానంటే, చాలా మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు అంటే కనీసం కూడుగుడ్డ అనేది అవి కంపల్సరీ అవసరం కుటుంబాలకి. అలాంటి కూడుగుడ్డను కూడా దూరం చేసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలన నుంచి విముక్తులైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ ప్రజలకి నేను వాళ్ళలో చూస్తున్న ఆనందానికి గర్విస్తున్నాను ఒక తెలంగాణ ఆడబిడ్డగా. పోయిన విడతలో చాలా ఇండ్లు మంజూరు అయ్యాయి, అవి గృహప్రవేశాలు కూడా అయ్యాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు కట్టిన ఇండ్లు అసలు ఒక్కడు కూడా ప్రజలకు అందించలేదు. ఎవరు? కేటీఆర్ అంటాడు. కేటీఆర్ గురించి మాట్లాడుకోవడము అంటే అదంతా శుద్ధ దండగా. ఈ పవిత్రమైన ఈ రోజున కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కానీ అతని గురించి మాట్లాడి నేను బాధపడలేను తమ్మి. వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆనాడు ఈనాడు మాట్లాడుతున్న మాటలు ఇక విచిత్రమైనవి. ప్రజలే చూస్తున్నారు కదా. మీరు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఎవరున్నారు అందులో? పందులు, కుక్కలు తప్ప ఏ ప్రజలు కూడా అందులో నివసించలేదు. ఎవరికి ఇచ్చినావు? 1,00,000 ఇల్లు నేను చెప్తున్నా. వాళ్ళు కట్టిన ఇళ్లలో పందులు, కుక్కలు మాత్రమే ఉన్నాయి. అందులో బండలు వేయలేదు, గోడలు మాత్రమే ఉన్నాయి, నల్లాలు పెట్టలేదు, కరెంటు కట్టలేదు, ఏది లేదు. ఎవ్వరు కూడా అందులో ఉండలేకపోయిల్లు. కానీ మేము ఇచ్చిన ఈ రోజు ప్రజాప్రభుత్వంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా గృహప్రవేశాలు చేసుకొని వాళ్ళ జీవితము అంటే ఇన్ని సంవత్సరాల కళ నెరవేరిందనేసి చాలా ఆనందంగా ఈరోజు ప్రజలు ఉన్నారు.